ఫ్రెండ్స్, ఈ కథ 1970లో మొదలైంది. డోనా అనే ఒక నర్సింగ్ విద్యార్థినికి తన తల్లి ఈ బొమ్మను బహుమతిగా ఇచ్చింది. మొదట్లో అది చాలా మామూలుగానే ఉండేది, కానీ మెల్లిగా ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. డోనా ఆ బొమ్మను మంచం మీద పెట్టి వెళ్తే అది హాల్లోకి వచ్చేసేది. మరికొన్ని రోజులకు ఆ బొమ్మ పక్కన హెల్పర్స్ అని రాసి ఉన్న చిన్న కాగితం ముక్కలు దొరికేవి. ఆ ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించేవి. భయంతో వారొక మాంత్రికుడిని పిలిపిస్తే ఆ బొమ్మలో అనబుల్ హిగ్గిన్స్ అనే 7 ఏళ్ల పాప ఆత్మ ఉందని, ఆమె మీతో ఉండాలనుకుంటోందని చెప్పాడు. జాలితో వారు దానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ అదే వారు చేసిన అతిపెద్ద తప్పు. ఆ బొమ్మ మెల్లిగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. డోనా స్నేహితుడు లవ్ మీద ఆ బొమ్మ దాడి చేసింది. అతని చెస్టుపై గోర్లతో గీరిన గుర్తులు పడ్డాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రసిద్ధ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఏడైన్ లోరెన్ వారెన్ రంగంలోకి దిగారు. ఆ బొమ్మను పరీక్షించిన వారెన్ దంపతులు ఒక షాకింగ్ నిజం చెప్పారు. ఆ బొమ్మలో ఉన్నది పాప ఆత్మ కాదు, అదొక భయంకరమైన దెయ్యం. మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడానికి అది ఒక పాప ఆత్మలా నటిస్తోందని వారు గుర్తించారు. ఆ బొమ్మను తమ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు వారెన్ దంపతుల కారు యాక్సిడెంట్ అవ్వబోయింది. ఆఖరికి పవిత్ర జలాన్ని చల్లితే తప్ప అది శాంతించలేదు. ప్రస్తుతం ఈ బొమ్మ కనెక్టికట్ లోని వారెన్ మ్యూజియంలో ఉంది. దాని చుట్టూ ప్రతి వారం ఒక పాస్టర్ వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఒకసారి ఒక పర్యాటకుడు ఆ బొమ్మను చూసి నువ్వు నన్ను ఏం చేయగలవని గేలి చేస్తూ ఆ అద్దాల పెట్టెను కొట్టాడు. అతను మ్యూజియం నుండి బయటకు వెళ్లిన గంటలోనే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఆ బొమ్మ లోపల ఉన్న శక్తి ఇప్పటికీ యాక్టివ్గానే ఉందని, అది ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తోందని లోరైన్ వారెన్ తన చివరి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆ బొమ్మ కేవలం ఒక వస్తువు కాదు, అది మృత్యువుకు ఒక చిరునామా.